డ్రెస్ వేసుకున్నా ఇక్కడ టాప్లెస్ డౌన్లెస్ డ్రెస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డ్రెస్? 100 మందిలో ఒక్కరిద్దరు ఎవరైనా తప్పు చేసి చేయవచ్చు, కానీ అందరు మగవాళ్ళకి ఆపరించాల్సిన అవసరం లేదు. అందరు చాలా గొప్పవాళ్ళు, ఎన్ని బాధ్యతలు తీసుకున్నారు, ఎన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు, ఆడవాళ్ళకి సహకరి అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఒకరిద్దరు ఎవరో కొంతమంది దుష్టులు ఉంటే ఉండొచ్చు, కొంతమంది మీరుగా అనసూయని ప్రేమించి ఎలా మాట్లాడుతారు అట్లా మాట్లాడిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, అలా అభ్యంతరం ఏం లేదు. బట్ ఏంటంటే ఇలా మార్పు రావాలి అనే రకంగా ఆశిస్తూనే వాళ్ళు కూడా వాళ్ళ తప్పు ధోరణితో చూస్తూ వాళ్ళు కూడా మారాలి అంటే మేమేం చేయాలి, వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవాలన్నా వద్ద వాళ్ళ వైపు నుంచి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 1% వాడు ఏదైతే ఇందాక సంజయ్ రెడ్డి గారు అన్నారు, అందరూ మారుతున్నారు, అందరిలో మార్పు రావాలి, మురళీ శర్మ కూడా మనం మారుద్దామని రకంగా కోట్ చేశారు చూసారా. నేను ఎప్పుడు కరెక్ట్ గానే ఉన్నా, సరే మీ ఇష్టం. బట్ ఏమంటారంటే ఆ ఒక్కరిని కూడా మార్చాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుంటారా అంటే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనే ఆలోచనలో వాళ్ళు కానీ మీరైనా కానీ ఉన్నారా? ఉన్నాం. సమాజంలో మార్పు అనేటువంటిది కనబడుతున్నది. ఒకప్పుడు వంటింటికి కుందేలాగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. మీకు తెలుసా, ఇప్పుడు మనం డ్రెస్సుల గురించి ఇంత డిస్కషన్ చేస్తున్నాం. ఫ్రీడమ్ వచ్చిన సెకండ్ జనరేషన్ టైంలో నైటీ అనేది ఒక విప్లవం, తెలుసా మీకు? ఎస్, ఈ రోజున బహుశా ఎవరికి నైటీ గురించి మామూలుగా అనేస్తారు. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్లో నైటీ ఎవరైనా ఒక అమ్మాయి వేసుకుందంటే కేవలం ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే నైటీ వేసుకుంటారు. అంతకుముందు అందరూ శారీస్లోనే ఉండేవాళ్ళు. పగలైతే కొత్త చీర, రాత్రి అయితే పాత చీర. చీర అనేది యూనిఫామ్ ఏం కాదు, చీరలోనే ఉండేవాళ్ళు. యూనిఫామ్ కాదు అంటున్నా, చీరలోనే పగలు కొత్త చీర, రాత్రి పగలు కొత్త చీర, రాత్రి పాత చీర. ఇదే విధానం ఉండేది. చీర అనేది యూనిఫామ్ కాదు, మీ ఇష్టం ఉన్నది వేసుకోండి, అదే విధానంగా ఉండండి. తర్వాత ఎడ్యుకేషన్ వ్యత్యాసం ఉంటుంది. ఇది ఒక ప్రయాణంలా సాగింది. కొంతకాలం తర్వాత ఏమైందంటే కొంతమంది నైటీస్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. అమ్మాయి నైటీ వేసుకుంటుందా అని అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, తెలుసా? ఆశ్చర్యంగా కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. ఏంటి అమ్మాయి నైటీ వేసుకుంటుందంటే ఎడ్యుకేటెడ్. తర్వాత ఇప్పుడు ఏమైంది, నైటీ అనేది ఒక మామూలు విషయం, ఎప్పుడు పట్టించుకోండి. మోడర్న్ గా ఉండండి, మోడెస్టీని ఫాలో, అదే మోడర్న్ అంటే. చీర నుంచి నైటీకి రావడం మోడర్న్ సెకండ్ స్టెప్. ఓకే, చీర నుంచి తర్వాత నైటీ అనేది రాత్రులు వేసుకునేవాళ్ళు. తర్వాత కాలంలో మెల్లగా ఏమైందంటే అమ్మాయిలు కూడా డెవలప్ అయ్యి ఈ ఓణి వేసుకునేవాళ్ళు, లంగా ఓణి వేసుకునేవాళ్ళు అమ్మాయిలు, పెద్ద మనిషి అయిన అమ్మాయిలు పెళ్లి కాకముందు. ఈ రోజున లంగా ఓణి నాకు తెలిసి ఎవడు వేసుకోవట్లా, నాకు ఎక్కడైతే కనిపించలేదు. మీకు కనిపించిందో నాకు తెలీదు. సిటీస్లో అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ ఏజ్ అమ్మాయిలందరూ దాదాపు తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఏజ్లో సాధారణంగా కాలేజీకి వెళ్తారు కాబట్టి. తర్వాత జీన్స్ ప్యాంట్ కల్చర్ వచ్చింది. ఈ రోజున కాలేజ్ అమ్మాయిలు అంటే జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళాలా, టీ షర్ట్స్ వేసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ ఫ్యాషన్. మీరు అంటున్నారు కదా మోడర్న్, ఇది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ కూడా వస్తున్నది. ఈ రోజున జీన్స్ ప్యాంట్ కల్చర్ ఉంది. ఓకే, మీరు వద్దనకండి, అది చూసారా, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అవును, అదే వల్గారిటీ వద్దంటున్నా, నేను కూడా నేను సపోర్ట్ చేస్తున్నా. వల్గారిటీ వద్దని సపోర్ట్ చేస్తున్నా, మోడెస్టీగా ఉండండి కానీ వల్గారిటీ వద్దు. ఓకే, జీన్స్ ప్యాంట్ కల్చర్, టీ షర్ట్ కల్చర్ వచ్చింది. ఇంకా పబ్బులకైతే ఇంకా మోడర్న్ కల్చర్ వచ్చింది. ఇంకా లేటెస్ట్ ఏమొచ్చిందంటే జీన్స్ ప్యాంట్ కుట్టించుకొని దానికి ఎక్కడ చూపించాలనుకుంటారో అక్కడ పెద్ద కన్నం పెడుతున్నారు. అదే వద్దంటున్నారు. తొడ మీద కన్నం పెట్టడం ఏంటి? మీకు సంబంధించి స్కిన్ షో వద్దు, అది ప్రైవేట్ పార్ట్స్ చూపించగానే సంజయ్ రెడ్డి గారు అంటున్నారు. అది ఫ్యాషన్. ఇప్పుడు జీన్స్ వరకు ఓకే కదా, జీన్స్ వరకు ఓకే, వాళ్ళు మోడర్న్ గా ఫాలో అవడం వరకు ఓకే. జీన్స్ అంటే నాకు కూడా ఇష్టమే. నేను అనేది ఏంటంటే ఆ జీన్స్ లో కూడా వేసుకునే టీ షర్ట్స్ కొంచెం ఫ్రీగా, కొంచెం మంచిగా, నీట్ గా వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. దాని గురించి కాదన్న, ఇప్పుడు పంజాబ్ డ్రెస్ మనం ఎట్లా వేసుకుంటున్నామో డ్రెస్ కంపల్సరీ వేసుకోవచ్చు. నేను డ్రెస్లో కానివ్వండి, పంజాబ్ డ్రెస్లో వేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి చెడ్డవాడు అని తెలుసుకోవాలంటే అక్కడ గుడ్ ఉంటేనే ఆ వ్యక్తి మంచోడు అని తెలుస్తుంది. ఒక బ్యాడ్ ఒక గుడ్ రెండు ఉంటాయి. అయితే మనం అనేది ఏంటంటే ఈ ఎక్కువ శాతము సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్ అనేది అవసర వస్తువు కాదు, ఇప్పుడు అనవసర వస్తువు కాదు, అవసర వస్తువుగా మారిపోయింది ఫోను. ఈ అవసర వస్తువుగా ఫోన్ మారినప్పుడు ఏమవుతుందంటే అరచేతిలో ఉంటుంది, చెప్పులు లేకపోయినా వెళ్ళిపోతున్నాం బయటికి, సెల్ ఫోన్ మర్చిపోతలేము. ఒక్కొక్కరికి 2 సెల్ ఫోన్లు 3 సెల్ ఫోన్లు అట్లా ఉండే ఏమవుతుందంటే నెట్ బ్యాలెన్స్ తోని ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ప్రపంచంలో మంచి ఒట్లట్లేదు, ఒకటి చెడుది ఇట్లా రాగానే దాని వెనక 100 వస్తున్నాయి. నేను అనేది ఏంటంటే ఈ జబర్దస్త్ షోలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా. నేను సెన్సార్ బోర్డుకి 2-3 సార్లు కలిసాము, వాళ్ళు అందుబాటులో లేకున్నారు, ఏందని చర్చించినాం. అందరు నన్ను అప్పుడు ఏమన్నారంటే నీకు అవసరమా, ఎందుకు, మనం అనవసరం కాదైతే వాళ్ళు చెప్తే వింటారా అన్నాం. కానీ ఈరోజు మనము ఇవాళ బయటకు వచ్చి మనము అభిప్రాయం చెప్పినాం కాబట్టి ప్రజల నుంచి ఒక మంచి రెస్పాండ్ వచ్చింది. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ స్టార్ట్ చేయాల్సిందే. మనం అనేది ఏం సార్, నేను ఏమంటున్నాను, మనం జడ్జి చేయడానికి ఇక్కడ షోలు పెట్టుకోలేదు. మనం
మనము ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూనే ముందుకు తీసుకెళ్ళాలి అంటారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు నైటీలు వాస్తవంగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు తెచ్చుకుని ఊర్లలో లేదు. ఇప్పుడు ఊర్లలో కూడా నైటీ కల్చర్. అది మనము దాన్ని ఏం చేస్తున్నాము, ఆ నైటీ కంఫర్టబుల్, ఎందుకంటే అదేం ఎక్స్ట్రా మనకు బయట మనకు డ్రెస్సింగ్ అనేది మీ ఇష్టం ఉన్నది వేసుకోండి, వల్గారిటీ లేకుండా చూసుకోండి. సార్ నైట్ సూట్ కూడా వేసుకోవచ్చు, వల్గారిటీ లేకుండా చూసుకోండి. నైట్ సూట్ కూడా నీట్గా ఉంటుంది, దాని గురించి కూడా ఎవరు చెప్పట్లేదు. మనం అనేది ఏంటంటే మన అవయవాలు అనేది మన పర్సనల్గా అనేది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మీరు ఇంట్లో వీడియోలు తీసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. నేను ఇన్స్టాగ్రామ్లో మీరు చెప్పిన తర్వాత చాలామంది నేను ఒక స్క్రీన్ షాట్ తీసా, ఆమెది నేను మామూలుగా ఇట్లా అంటుంటే ఇది వస్త్రధారణ, ఈమె ఐడి ఉందండి, ఈమెకు ఫాలోవర్స్ 10 లక్షల మంది ఉన్నారండి, ఈమె డ్యాన్స్ చేస్తుంది ఇట్లా అంటే ఇవన్నీ కూడా మనము 100% మనము ఇట్లాంటి దాంట్లో మీద ఫోకస్ పెట్టాలి. ఈమెకి ఏమవుతుందంటే ఈమె ఐడి మనము సెన్సార్ సినిమాలో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేటట్టుగా ఇన్స్టాలో కూడా 100% ఉండాలి, ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. ఫేస్బుక్లో గతంలో ఉండేదండి, కొంచెం ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు రిస్ట్రిక్షన్ ఉండేది. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు మరి అబ్జెక్షన్ చేస్తలేరు అర్థం కావట్లేదు. కానీ మనకిప్పుడు ఒక 6వ తరగతి చదివిన పిల్లోడికి అసలు జీవితం అంటే ఏంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంది అనేది టోటల్గా అర్థమవుతుంది. ఎంత దారుణం అండి. నేను టెక్నాలజీని పెరగమంటున్నా, అవగాహన రావాలంటున్నా, తెలవడంలో కూడా తప్పేం లేదు, కానీ దాని వల్గారిటీ దిశగా వెళ్ళి దాని గురించి సార్ మీరు ఇప్పుడు కూడా అన్నారు చూడండి, నేను ఎన్నిసార్లు అన్నా కూడా అది మాట్లాడుతుంటే ఇది బరిదెగించిందేమని కొంతమంది అనుకుంటున్నారు, కానీ మీకు అర్థం కావట్లేదు. సైంటిస్ట్ ప్రకారంగా మనిషిలో వృద్ధాప్యం వరకు మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు బాడీలో మార్పు వస్తుంది సార్. ఆ మార్పులకు అనుకూలంగానే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనం ఏం చేస్తామో తెలియనప్పుడు, మన మనసు ఆధీనంలో లేనప్పుడు మన జాగ్రత్త. ఒక సినిమా ఉంది సార్, నమ్మక్కు ఇది చిరంజీవి గారు మీనాక్షి శేషాద్రిది ఓ సినిమా ఉంది, ఐడియా ఉందా సార్ మీకు? చిరంజీవిది ఆపద బాంధవుడు సినిమాలో వీళ్ళిద్దరికి ఒక పాత్ర, చిరంజీవి గారు ఈమె పార్వతీ పరమేశ్వరి లాగా ఒక ఆట ఒక సాంగ్ చేస్తారనమాట. చేసినప్పుడు వాళ్ళిద్దరిని ఆమె ఒక శివునిలాగా ఊహించుకుంటుంది, ఊహించేసుకొని అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆమె పడుకుంటుంది మీనాక్షి శేషాద్రి. మొత్తం తను మైండ్లోకి వచ్చేసి ఎంత మంచి వ్యక్తి తెలుసా, చక్కగా తండ్రి చాటు బిడ్డలాగా బతికిన వ్యక్తి. ఆ నాటకమో ఏదో ఆ నాటకానికి ఆమె హీరోయిన్ ఏమో రాకపోతే ఈమెను రమ్మంటారు, ఈమెకి మంచిగా డ్యాన్స్ వస్తుంది. ఆ డ్యాన్స్ చేసి ఆమె ఊహించుకొని అసలు మధ్యరాత్రి ఆమె హార్మోన్స్ ఎలా చూపించాడంటే ఆపదబంధశీల ఆమె ఏం చేస్తుంది, మధ్యరాత్రి 12 గంటలకు నది దగ్గరికి పోయి స్నానం చేస్తుంది. ఎందుకు 12 గంటలకు సోమయాజులు గారు అడుగుతారు, ఎందుకమ్మా ఈ రాత్రి స్నానం చేస్తున్నావు అంటే ఆయనకు అర్థమై అంటాడు, అంటే ఒక అర్ధరాత్రి ఒక ఆడపిల్ల చల్లీల స్నానం చేస్తుందంటే కోరికలు చంపుకోవడానికి అని. అంటే ఆమె కేవలం వెళ్ళేసి ఒక డ్యాన్స్ చేసేదాని ప్రకారమే ఊహించుకొని వచ్చింది అంటే ఇలా రిలేటెడ్ ఉంటుంది. తప్పులు జరగొద్దు, మగవాడిలో తప్పులు జరగొద్దు అంటే మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ కంట్రోల్లో కొన్ని సందర్భాలలో ఉండవు, కానీ మనము డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైంటిస్ట్ ప్రకారంగా అన్ని మన చేతిలో ఉంటాయి. వాళ్ళు ఎంత ఈ వీడియోస్ అని ప్రొవోకేట్ చేస్తే అంటున్నారు చేసుకుంటే. కాబట్టి మనం ఏమంటున్నామంటే కొంచెం మంచి వచ్చింది అనుకోండి, మంచి ఎక్కువగా ఉండి ఎంటర్టైన్మెంట్ అవసరమే కాదంటలేదు, కొన్ని అవసరమే ఎవరికైనా. కానీ మంచి పదాలు కూడా బూతులాగా అనిపిస్తున్నాయా సేమ్ ఇట్లాగే ఈ వీడియో? నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఈ ఐపరాది తర్వాత ఇంకా మొన్న ఒకటి అనసూయ గారు ప్లస్ ఆయన శేఖర్ మాస్టర్ ఏమో ఆ సైకిల్ మీద మొత్తం ఇటు సైడ్ మొత్తం ఇట్లా అయిపోయి ఆ ఎక్కుకుంటే అవి ముందల ఆయన బ్రేక్లు వేయడము అది చేయడము నిజంగా సార్ ఎంత చండాలంగా అనిపిస్తుంది అంటే నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అనిపించింది, కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కదాని కాదు 10 మందిని కలిసి చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఏముంది ఇప్పుడిప్పుడే మార్పు అవసరం లేదు సమాజంలో. కొంచెం చర్చ ఎట్లా మొదలయ్యిందో ఇక్కడి నుంచి సార్ సినిమాలలో డబల్ మీనింగ్లు వచ్చినప్పుడు ఏంది ఏదో చెప్తాడు సార్ వాడు, అన్నం తిన్నావా, లంచ్ బాక్స్ తిన్నావా, అమ్మాయి ఇచ్చిన లంచ్ బాక్స్ తిన్నావా అంటే లంచ్ బాక్స్లో కూడా డబల్ మీనింగ్ మాట్లాడుకుంటూ ఇలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జడ్జిమెంట్కి వచ్చిన ఇంద్రజ గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడియన్స్ కొడుతున్నారు. మీరు అదేందుకు సార్ శివాజీ గారు మీరు అది మాట్లాడినప్పుడు ఆ 2 వర్డ్స్ అన్నప్పుడు అందరు చప్పట్లు కొట్టారు, చూసారా మీరు? వీళ్ళ కూడా వేశారు, ఇట్లా చప్పట్లు కొట్టిరు. తర్వాత అది ఏమైంది అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ చప్పట్లు కొట్టినప్పుడు ఆయనకి ఏం తెలియలేదు. నేను అనేది ఏంటంటే ప్రజల్లో మార్పు ఇవాళ ఒక్కరి వల్లనో శర్మలో మార్పు వల్లనో ఇంకెవరో వల్ల కాదు,
ఇక్కడ ఆడ మగ రెండులో ఇద్దరిలో మార్పు రావాలి. మార్పు రావాలంటే ఎక్కడ వస్తుంది సార్? ఫస్ట్ కుటుంబ నేపథ్యం నుంచి మార్పు రావాలి. అప్పుడు చట్టాలు ఎన్ని చట్టాలు ఫస్ట్ వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గాలి. ఇందాక మీరు చూపించినట్టుగా ఆ వీడియోలు చూసారు కదా, నాకైతే ఆ వీడియోలు ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్, ఎన్ని కామెంట్స్ ఉన్నాయి? కామెంట్స్ కాదు, ఈ అమ్మాయి పోస్ట్ చేసింది సార్. ఈ అమ్మాయికి 3801 వచ్చింది. అటువంటి ఎంకరేజ్ చేసే వాళ్ళు శాతం కూడా తగ్గాలి. నేను అదే అంటున్నాను. ఇవి అసలు ఈ ఇన్స్టాలో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయకుండా నేను చాలా ఇట్లాంటి దాంట్లోకి ఏం చేస్తా, నేను కామెంట్ పెట్టేసంగానే నన్ను బ్లాక్ చేస్తారు. ఇప్పుడు మనం అన్ఫాలో ఇంకా నన్ను బ్లాక్ చేసేస్తారు. అట్లా మనం అనేది ఏంటంటే అవేర్నెస్ రావాలంటే మీడియా పరంగానే రావాలి. ఎందుకంటే మీడియా వల్గారిటీకి, ఇందాక నేను చెప్పినట్టుగా వల్గారిటీకి మోడెస్టీకి తేడా ఉంటుంది. సో మోడర్న్ గా ఉండండి, మీ ఇష్టమైన డ్రెస్సింగ్ వేసుకోండి. సార్ కొంతమంది ఎంత చక్కగా చీరలు కట్టుకొని మనము సాంగ్స్ చేస్తున్నారు, ఎంత బాగా అనిపిస్తుంది అంటే తెలుగు కళ. ఎందుకు సార్ ఇప్పుడు చీరలో మనకు ఉండాల్సిన అందం, ఆడదాని అందం చీరలో ఉంది. పంజాబ్ డ్రెస్ కూడా మంచిగా నీట్గా వేసుకొని డ్రెస్ వేసుకొని, చాలా కొన్ని శ్రేయ కొన్ని సినిమాలలో చేసేది సరే చున్నీ వేసుకున్న కొన్ని ఎక్స్పోజ్ అనేది ప్రతి మగవాడికి ప్రతి ఆడవాళ్ళకి అవసరమే, నేను కాదండి. ఎందుకంటే మనము ఒక జంతువు నుంచే మన మానవ సమాజం అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని మృగము కొన్ని అన్ని మిక్స్డ్ ఉంటాయి కాబట్టి అట్లా అని చెప్పేసి మనం అన్నం చూడండి. ఇప్పుడు అక్కడ ఈ కల్చర్ ఇక్కడ వరకు వచ్చిందంటే మనం ఇంకా దీన్ని మనం అడ్డుకట్ట వేయలేదనుకోండి, చర్చించుకోలేమనుకోండి, చర్చలకు దారి తీయలేదనుకోండి, ఇది ఇంకా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చ అనేది అవసరము. వారధిగా ఈ జర్నలిజం అనేది ఈ సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్కి ఎదుర్కోవాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు చూడండి సోషల్ మీడియాలో అంటే ఈ సందర్భం కాదేమో, బట్ మీ అందరికీ ఒక ఈజీ గుర్తు నోట్ ఉండడం కోసం చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక ఏరియాకు ఒక మోడల్, ఉదాహరణకి మాదాపూర్ మోడల్, వాడు ఎట్లుంటే వాని చప్రీ బట్టలు, తర్వాత బట్టలు, వాని వేషం అంతా, వాని భాష చాలా దరిద్రమైన భాష, నలుగురు తిడుతూ వీడు స్టార్ట్ అవుతాడు. వాని నోట్లో పాన్ వేసుకొని, చేతిలో కత్తి పట్టుకొని, అరే బేటే ఏం పదాలు ఇవన్నీ, వీడిని చూసి ఇంకొకటి నేర్చుకుంటాడు, ఇంకొకటి చూసి ఇంకొకటి, ఇట్లా ఏరియాకో మోడల్ పుట్టుకొచ్చి మనకి చదువు సంధ్య లేదు, ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, తల్లిదండ్రులు లేరు, భార్య పిల్లలు లేరు, మనకి రోడ్డు మీద తిరగడమే. సో ఇలాంటి వాళ్ళని మీరు చూసి ఎంకరేజ్ చేసి నవ్వుకుంటున్నారేమో, కామెడీ అనిపిస్తుంది. కానీ మనం ఎంకరేజ్ చేయడం మూలంగా ఏమవుతుందనంటే, ఎస్ ఇట్లా ఉంటేనే పబ్లిక్ నన్ను గుర్తిస్తారేమో, పబ్లిసిటీ వస్తుందేమో అని చెప్పి అందరూ దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళే. 1 సెకండ్ మీకు ఒక వీడియో చూపిస్తాను. వినిపించండి మరి. చూడండి ఎలా ఉందో, మళ్ళీ మగపిల్లలు అంటారు. అలాంటి డ్రెస్ మీద రోడ్ మీద వస్తే మగపిల్లలు చూడకుంటారా? అంటే నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, దాంట్లో మాకు ఏం స్వేచ్ఛ ఉందని ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను అనేది ఆమె ఇబ్బంది పడుతుంది, అది స్వేచ్ఛ. ఇప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉన్నా స్వేచ్ఛనే. ఇబ్బంది పడుతూ దాచిపెట్టుకుంటూ ఎందుకు అని ప్రశ్నిస్తున్నా. అమ్మాయిలకి చెప్తున్నా, దాంట్లో ఏం స్వేచ్ఛ ఉంది? మీకు నువ్వు వేసుకున్నావు మరి కంఫర్టే కదా, మళ్ళీ ఎందుకు సర్దుకుంటున్నావు, వెనుక చూస్తూ ఎవరు చూస్తారు అని చెప్పేసి అది లేచిపోతుంటే, నేను అనేది ఏంటంటే మనదైనా దాచుకోవాలి అనేది నేను చెప్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.